అర్చక స్వాముల మధ్యలో ఘనంగా పూజలు అందుకున్నాడు. ఇది గత కొన్నేళ్లుగా వస్తున్న సాంప్రదాయం. దేశంలో ఎక్కడా లేని విధంగా దేవుడు పోలీస్ స్టేషన్కి వచ్చడం అనేది ఇక్కడ ధర్మపురి క్షేత్రం యొక్క విశిష్టత. ఈ దీంట్లో భాగమైనందుకు మాకు అదృష్టం కల్పించినందుకు మేము కూడా చాలా అదృష్టవంతులుగా ఫీల్ అవుతున్నాం. స్వామివారు రావడము, మా కుటుంబాలన్నీ పోలీస్ కుటుంబాలన్నీ కూడా స్వామివారిని ఘనంగా సేవించుకోవడం మాకు చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాము. మేము ఇంత బిజీ లైఫ్లో స్వామివారిని కొలవడానికి చాలా కష్టంగా ఉన్నా కూడా ఈ స్వామివారే మా కోసము పోలీస్ స్టేషన్కి వచ్చి మా చేత పూజలు అందుకోవడము మా జన్మ ధన్యమైంది అన్నట్టుగా మేము భావిస్తున్నాము. మా జన్మ నిజంగానే ధన్యమైంది. స్వామివారిని మేము చాలా ఘనంగా ఈరోజు పూజలు చేశాము. అందరికీ నమస్కారం. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు దక్షిణ దిగ్యాత్రలో భాగంగా మనకు ధర్మపురి పోలీస్ స్టేషన్కి ఉగ్ర నరసింహస్వామి గారు మనకు విచ్చేయడం జరుగుతుంది. మనకు ఎక్కడ కూడా ఇట్లాంటి ఆచారాలు సాంప్రదాయాలు అనేటువంటివి లేవు భారతదేశంలో కూడా. ఈ సనాతనమైనటువంటి సాంప్రదాయంలో భాగంగా మనకు ఈ పోలీస్ స్టేషన్కి దేవుడు రావడం, పోలీస్ శాఖ వారి యొక్క పూజలు అనేటువంటి అందుకోవడం జరుగుతుంది. శాంతి భద్రతలను రక్షించేటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వారిని ఈరోజు విశిష్టంగా పూజలు చేయడం జరుగుతుంది. ఈ విశిష్టమైనటువంటి పూజల్ని అందుకోవడం అనేటువంటిది పోలీస్ శాఖ వారికి అదృష్టంగా భావిస్తున్నాము. అందులో మేము కూడా ఇది మూడో సంవత్సరంగా మేము పాల్గొంటున్నాము. మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఇంతే అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలు జరగాలి. అందులో భాగంగా మా పోలీసు కుటుంబాన్ని పోలీసు వారిని అందరినీ కూడా రక్షించాలనేసని ఆ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామిని ఎప్పుడూ ఎల్లవేళలా వేడుకుంటున్నాము. తన యొక్క చల్లని ఆశీర్వాదాలు మా పైన ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాము. లక్ష్మీ నరసింహస్వామికి జై. నా పేరు తన్వి. ప్రతి సంవత్సరం దేవుడికి వస్తాడు. మా డాడీ వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. ఇలా దేవుడు వచ్చడం మాకు చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది. So it was a great experience over here. So this is basically different from everything else. ఇక్కడ ఇది డిఫరెంట్ గా ఇంకా చాలా ఎక్సైటింగ్ గా ఉండేది.